నిర్దోషువై సంతోషిస్తావనే మాట అక్కడ మనం చూసాం. ఒకవేళ మనుషులు నీ మీద నిందలు మోపుతున్నారా? కారణం లేకుండా నీ మీద దోషారోపణ చేస్తున్నారా? నీవు చేయకపోయినా చేసావని, లేదా నిన్ను సమాజంలో చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించాలని రకరకాల రూమర్స్ క్రియేట్ చేసి అనేక మంది దగ్గర నువ్వు తలదించుకునేలా చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారా? దేవుని బిడ్డ విను, నీవు నిర్దోషువై సంతోషిస్తావని బైబిల్ సెలవిస్తాం. దేవుడు నీ నిర్దోషత్వాన్ని వెల్లడి చేస్తాడు. నువ్వు ఆయన వైపు తిరగగలిగితే, ఆయన పట్టుకోగలిగితే, ప్రభువా నీవే నా నాయకుడు, నువ్వే న్యాయకర్తవు గనుక ఈ విషయంలో నాకు మేలు చేయడం దేవుని సభలో ప్రార్థించగలిగితే, దేవుడు నీ నిర్దోషత్వాన్ని రుజువు చేయడం వల్ల గొప్ప ఆనందాన్ని ఇస్తాడు. యోసేపు తాను చేయని ఒక నేరానికి చెరసాల్లోకి వెళ్ళాడు. చాలా భయంకర వేదన అనుభవించుండొచ్చు. చెరసాల్లో యోసేపు కూర్చున్నప్పుడు చాలామంది దగ్గరికి వచ్చి అని ఉంటారు, ఇతడే తన యజమానుడి భార్యను ఇబ్బంది పెట్టేశాడట, చూడు మరలా ఎలా ఉన్నాడో అని, ఎంత అమాయకంగా కూర్చున్నాడని చాలామంది యోసేపు గురించి మాట్లాడుండొచ్చు. కానీ యోసేపు తెలుసు అక్కడ ఏం జరిగిందో. దేవుడు గమనిస్తున్నాడని యోసేపు తన సాక్ష్యాన్ని మరియు పరిశుద్ధతను కాపాడుకోవడానికి యోసేపు ఇష్టపడ్డాడు. వస్త్రాన్ని వదిలేసి పరిగెత్తాడు.